వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞ ఎడ్యుకేషనల్ జోన్. ఏపీలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ 6 నెలల్లో భర్తీ చేయాలని ఆదేశాలు. జీఓఎంఎస్ నంబర్ 27 విడుదల, పాత నోటిఫికేషన్ రద్దు. మళ్ళీ అప్లై చేయాలా? ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ, ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. జీఓఎంఎస్ నంబర్ 27 జూన్ 13వ తారీఖున విడుదలైంది. ఇది డిఎస్సి నోటిఫికేషన్కు సంబంధించిన జీవో కూడా విడుదలైతే కావడం జరిగింది. ఇక్కడ మిత్రులారా, ఇక డిసెంబర్లోగా ఉపాధ్యాయ నియామకాలు 16,347 పోస్టులతో మెగా డిఎస్సి త్వరలో ప్రకటన, పాత డిఎస్సి రద్దు. అధికారంలోకి రాగానే మెగా డిఎస్సిపై మొదటి సంతకం పెడతారని ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చారు. సచివాలయంలో గురువారం ఆ దస్త్రంపై తొలి సంతకం చేశారు. అన్ని రకాల ఉపాధ్యాయ పోస్టులు కలిపి 16,347 భర్తీ చేయనున్నారు. అందులో సెకండ్ గ్రేడ్ టీచర్లు ఎస్జిటీలు 6,371, వ్యాయామ ఉపాధ్యాయులు పీఈటీలో 132, స్కూల్ అసిస్టెంట్లు ఎస్ఏలు 7,725, ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీలు 1,781, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు పీజీటీలు 286. ఇక ప్రిన్సిపాల్లు 52 పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటన అయితే వెలువడనున్నది. వైకాపా ప్రభుత్వం ఎన్నికల ముందు అరకొరగా 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇచ్చిన ప్రకటన రద్దు చేసి కొత్తగా 16,347 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రకటన విడుదల చేయనుంది. గత డిఎస్సి ప్రకటన అనుసరించి దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ దరఖాస్తు చేయనక్కరలేదు. కొత్తగా ఏ జిల్లాలకైనా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే అవకాశం కల్పిస్తారు. ఇక 2019 ఎన్నికల ముందు మెగా డిఎస్సి నిర్వహిస్తానని హామీ ఇచ్చిన జగన్ 5 ఏళ్లలో ఆ ఊసే ఎత్తలేదు. 2024 ఎన్నికల ముందు నిరుద్యోగులను మభ్యపెట్టేందుకు 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటించారు. దానికి 4,72,487 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది. 10,000కు పైగా పోస్టుల అదనం. వైకాపా ప్రభుత్వం ఇచ్చిన 6,100 పోస్టుల కంటే ప్రస్తుత నోటిఫికేషన్లో 10,000 పోస్టులు అయితే అదనంగా రావడం జరిగింది. వీటికి సీఎం చంద్రబాబు కూడా ఆమోదం తెలిపారు. మెగా డిఎస్సి దర్శనంపై సీఎం చంద్రబాబు సంతకం చేసిన వెంటనే ప్రభుత్వం గురువారం రాత్రే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి ఉండేటువంటి పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేయాలని ఈ యొక్క జీవోలో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆ ఉత్తర్వుల్లో కూడా పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి చర్యలు కూడా తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ను ఆదేశించారు. డిఎస్సి ప్రకటన నుంచి పోస్టుల భర్తీ వరకు మొత్తం ప్రక్రియను 6 నెలల్లోపే పూర్తి చేయనున్నారు. అయితే పోస్టుల భర్తీకి ప్రభుత్వమే నిర్దిష్ట సమయాన్ని అయితే నిర్ణయించింది. ఈ 6 నెలల్లోపు డిఎస్సి నియామకాలని జరపాలని ఆదేశాల్లో జీఓఎంఎస్ నెంబర్ 27లో పేర్కొనడం జరిగింది. ఈ విధంగా ఏపీలో మెగా డిఎస్సికి అయితే గ్రీన్ సిగ్నల్ లభించిందని చెప్పవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. డిఎస్సి గురించి సమాచారం కావాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.